బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ప్రస్తుత సమాజంలో మనిషికి ఓర్పు అనేది ఎంత అవసరం? పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనిషికి ఓర్పు సహనం అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి. మరి ఓర్పు ఉండాలి అని చెప్పేటప్పుడు మన ముందు అధర్మంగా ఏదైనా జరుగుతున్నప్పుడు, మనపైకి ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు అదే ఓర్పుతో ఉండాలా, ఎదురు తిరిగి మనం దాడి చేయాలా? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని ఆరాధించే వాళ్ళు తన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఆరాధిస్తుంటారు అని అనిపిస్తుంది చూసే వరకు. నిజంగా ఆయన నుంచి ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు అని మనకు అనిపిస్తుందండి. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. ఇంకో విషయం చెప్తాను. ప్రహ్లాదుడి దగ్గరికి నరసింహస్వామి ఆయన కోసమే ఒక అవతారాన్ని స్వీకరించారనమాట. అయితే హిరణ్యకశిపు సంహారం అంతా అయిపోయాక సింహాసనం పైన కూర్చొని, ఓ ప్రహ్లాద నీకేం కావాలో అడుగు అంటే, నాకేం వద్దండి అంటే, చెప్పు ప్రహ్లాద నీకేం కావాలో చెప్పు, ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నా అంటే, లేదు లేదు నాకేమొద్దు నాకేదొద్దు. అడుగుతావా లేదా అంటే, నువ్వు ప్రశాంతంగా ఉండయ్యా నాకేదొద్దు అని నరసింహస్వామికే నచ్చి చెప్తున్నాడనమాట ప్రహ్లాదుడు. చిట్ట చివరికి ఏదో ఒకటి అడగాల్సిందే, నువ్వు ఏదైనా అడగాల్సిందే, అడగంది నేను అని అంటే, సరే మా నాన్నని క్షమించేసాయి అని అడుగుతాడు. చూడండి, భక్తుడికి చిట్ట చివరికి ఏదన్నా అడగాలి. వాళ్ళ నాన్నగారు ఎన్ని చేశాడండి ఈయనని తేళ్లతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, సముద్రంలో పడేయించాడు, పర్వతంపై నుంచి కిందికి పడించాడు, విషం ఇచ్చాడు, చంపాలని చూశాడు. ఏం చేసినా సరే చిట్ట చివరికి కోరుకో అంటే మా నాన్నని క్షమించేసే అన్నాడు. ఇది ఒక భక్తుడి యొక్క లక్షణం ఎలా ఉంటుంది. ఈరోజు మేము కుంతి మహారాణి యొక్క ప్రార్థనలు చదువుతున్నాం భాగవతంలో. ఆవిడ ఒక కోరిక అడుగుతుంది. కృష్ణుని ఏమంటుంది తెలుసా అండి? అయ్యా నాకు ఇంకా కష్టాలు ఇవ్వు జీవితంలో అని అడుగుతుంది. ఎందుకయ్యా కష్టాలు ఎందుకు అని అంటే, కష్టాలు నువ్వు చాలా బాగా గుర్తొస్తావు, నీ గుర్తు మంచిగా ఉన్నప్పుడైతే నువ్వు గుర్తురావు కదా, కష్టాలు ఉన్నప్పుడు నేను నిన్ను వేడుకుంటా, కాబట్టి ఇంకా కష్టాలు ఇవ్వు నాకు అని చెప్తుంది కుంతి మహారాణి. ఇది నిజమైన భక్తి అని అంటే. కాబట్టి భగవంతుడి యొక్క భక్తి అని ఎప్పుడైతే ఉంటుందో, భక్తి ట్రాన్స్లేట్స్ టు ప్రేమ. ప్రేమ, నిజమైన ప్రేమలో అండి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం తీసుకోవాలి అని అనుకోం, మనం ఏమి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తాం. మా గురువుగారు ఒక విషయం చెప్తారు, లవ్ మీన్స్ సర్వీస్, లవ్ మీన్స్ సాక్రిఫైస్ అని అంటారు. ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే సేవ. కాబట్టి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ స్వపేక్ష ఉండదన్నమాట, నిరపేక్ష భావనతో ఉంటుంది. కాబట్టి భక్తి అని అంటే ఏమీ భగవంతుడి దగ్గర అడగాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక తల్లికి పిల్లవాడికి ఏమేం కావాలో అన్నీ తెలుస్తుంది. అలానే మనకి పరమాత్మ తండ్రి, మన పరమాత్మ తల్లి అని అనుకున్నాం అనుకోండి, మనం ఏమీ కూడా ఆశించాల్సిన అవసరం లేదు. ఆ భావన పెంచుకోవటమే భక్తి అని అంటే. అంత సులభంగా ఎలా వస్తుంది ప్రభుజీ ఆ భావన? ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో. ఎందుకంటే అండి, ఎలాంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటామో అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. ఎలాంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం దగ్గర ఉంటాం. మీకు ఒక విషయం తెలుసా అండి, సైకాలజీ చెప్తుంది, యు ఆర్ యావరేజ్ ఆఫ్ ది 5 persons యూ రెగ్యులర్లీ అసోసియేట్ విత్. ఏమంటుంది? మన మనస్తత్వం అట మన 5 ఫ్రెండ్స్ లేదా మన 5 కాన్స్టెంట్గా అసోసియేట్ చేసే వ్యక్తుల యొక్క యావరేజే మన మనస్తత్వం అవుతుంది. కాబట్టి ఎవరైతే భగవంతుడికి నిరపేక్ష భావనతో భక్తి చేసే భక్తుల దగ్గర ఉన్నారనుకో, మనకు కూడా వస్తుంది. చూడండి, ఒక ఇనుముని అయస్కాంతం పైన బాగా రబ్ చేసి ఇనుము దగ్గర తీసుకెళ్ళామనుకోండి, వెంటనే అని లాగేస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇనుముకి అయస్కాంతం శక్తి లేదు, కానీ అయస్కాంతం వల్ల ఉండటం వల్ల ఇనుముకి ఆ శక్తి వచ్చింది. కాబట్టి మీరు దుర్లభమే, చాలా కఠినమే, కానీ ఎప్పుడైతే అలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో అది చాలా సులభం అవుతుంది. అందుకే లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అని అంటే అది ముఖ్యం. ప్రభుజీ, అంటే ఈ జనరేషన్ వాళ్ళు చాలామంది ఆధ్యాత్మికత, ఈ స్పిరిచువల్గా వెళ్ళడం ఇవన్నీ ఒక మూఢనమ్మకం అని కొట్టిపారేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా మూఢనమ్మకం అంటే ఏంటి? భక్తికి దానికి సంబంధం ఏంటి అసలు? మీకు ఒక విషయం చెప్తానండి, భక్తి మూఢనమ్మకం కాదు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక రిటర్న్స్ రావాలి, ఒక ప్రాఫిట్ రావాలి అని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడండి? ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో నుంచి ప్రాఫిట్ కావాలి అని అనుకుంటే పద్ధతి ఉంటుంది. ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నాకు ప్రాఫిట్ కావాలి అనుకుంటే ఎలా చెప్పండి? ఒక వ్యక్తి అట
జీవితాంతం భగవంతుడికి ప్రార్థన చేశాడట, నాకు లాటరీ కావాలి, లాటరీ కావాలి, లాటరీ కావాలి, లాటరీ కావాలి, లాటరీ కావాలి, లాటరీ కావాలి. లాస్ట్కి చనిపోయాడట. భగవంతుడి దగ్గరికి వెళ్ళాడట, ఒరే ఎలాంటి భగవంతుడు నువ్వు జీవితాంతం ప్రార్థన చేశాను లాటరీ కావాలని లాటరీ ఇవ్వలేదంటే భగవంతుడు అన్నారట, అయ్యా నేను కూడా ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నా, కానీ కనీసం నువ్వు లాటరీ టికెట్ కొంటే కదా నేను ఇచ్చేది అని అన్నారు. కాబట్టి నాకు లాటరీ కావాలి, లాటరీ కావాలి, కనీసం లాటరీ టికెట్ కొనయ్యా నువ్వు. కాబట్టి కనీసం నువ్వు నమ్మకం పెట్టే స్వామి పైన ఆయన రెసిప్రికేట్ చేస్తాను. నేనేం చేయను, నాకు భగవంతుడు కావాలి, ఇదంతా మూఢనమ్మకం. అవజానంతి మా మూఢ అని అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు అని. చాలా సులభం అండి భగవంతుని తెలుసుకోవటం అంటే, చాలా సులభం. ఈ ప్రకృతిని మనం పరిశీలన చేసిన మన భగవంతుడి యొక్క ఉనికి ప్రతి అణువులో ఉన్నది. ఎవరికి తెలుస్తుంది? ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. విద్య వినయేన శోభతే. విద్య వినయాన్ని ఇవ్వాలి, అంతేకాని మూర్ఖత్వాన్ని పెంచకూడదు మనిషి లోపల. ఇప్పుడు చూడండి, మీకు మన శ్రీహరికోటలో మన శాటిలైట్ సెంటర్ ఉంది తెలుసు కదా. వాళ్ళు ఏ శాటిలైట్ లాంచ్ చేసే ముందైనా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. తెలుసా మీకు? తెలీదు ప్రభుజీ. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు. ఆ సూలూరుపేటలో అమ్మవారు ఉంటుంది ఒక ఆవిడ, ఆ శ్రీహరికోట దగ్గర, ఆవిడ దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారు. దాని తర్వాత శాటిలైట్ ని లాంచ్ చేస్తారు. అంత పెద్ద సైంటిస్టులు కూడా భగవంతుడా నా ప్రయత్నం నేను చేశాను, నీ దయ కూడా ఉంచనివ్వు. మనకి భక్తిలో ఇదే ముఖ్యం అండి. ఇప్పుడు మనం కార్తీక మాసంలో మాట్లాడుకుంటున్నాం. కార్తీక మాసంలో దామోదరుడు యొక్క వ్రతం అంటారు, కార్తీక దామోదర వ్రతం అంటారు. దామోదర్ని కృష్ణుడిని కట్టేటప్పుడు యశోదమ్మ 2 అంగుళాలు తక్కువ పడేది, మళ్ళీ ఇంకా తాడు తెచ్చేది, 2 అంగుళాలు తక్కువ వచ్చేది. ఇంట్లో గోశాలలో ఉండే తాడంతా తీసి కట్టడానికి ప్రయత్నం చేసింది, అయినా సరే 2 అంగుళాలు చివరికి ప్రార్థన చేసింది, కృష్ణ ఇంత ప్రయత్నిస్తున్నానరా నేను అని. అమ్మ అలసిపోవటం చూసి కృష్ణుడు కట్టబడ్డాడు. ఆ 2 అంగుళాలు ఏంటి తక్కువ అంటే మన ప్రయత్నం, భగవంతుడి యొక్క కృప. 2 ఉండాలి భగవంతుని పొందాలి అని అంటే. మన ప్రయత్నం, స్వామి యొక్క కృప. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నీ శ్రద్ధ పెట్టు, ఫస్ట్ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయి, దాని తర్వాత భగవంతుడు లేదు నేను మూర్ఖంగా చేస్తాను అని అంటే నీ ఇష్టం, ఎవరి కర్మ వాళ్ళకే బాధ్యత లేదండి. కాబట్టి మూఢనమ్మకానికి భక్తికి సంబంధం లేదండి. భక్తి ఈజ్ వెరీ సైంటిఫిక్, వెరీ లాజికల్, వెరీ ఎమోషనల్, వెరీ స్పిరిచువల్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో, నాకు తెలిసిన ఎంతోమంది డాక్టర్లు, మీకు ఒక విషయం ఆశ్చర్యపోతారు. మేము ఒకసారి ఒక డివోటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట, ఏదో చూపించుకోవడానికి. అయితే ఆయన టేబుల్ పైన ఒక పెద్ద బోర్డు ఉంది, దాంట్లో ఏం రాసిందంటే ఐ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్ అని రాసాం. అంటే నేను ట్రీట్మెంట్ చేస్తాను కానీ నయం చేసేవాడు మాత్రం దేవుడు. మంచిగా ఉంది. కాబట్టి ఆ భావన అందరికి ఉండాలండి. కాబట్టి భగవంతుడిపైన నమ్మకం మూఢ నమ్మకం కాదు, భగవంతుడమైన నమ్మకం నిజమైన నమ్మకం, వర్త్ ఇన్వెస్టింగ్, ఆ ఫెయిత్ అనేది. కాబట్టి ముందు మనం శ్రద్ధ పెట్టాలి. దానికి భగవంతుడు ఇచ్చే ప్రేమను ఎప్పుడైతే మనం పొందుతామో దానికి ఇంకొక ఇదంటూ ఉండదన్నమాట. ఒకసారి ఒక డాక్టర్ చెప్పాడు, ఒక ఆయన హైసీలోకి తీసుకెళ్తుంటే కృష్ణారామ గోవింద రక్షించి తండ్రి అన్నట్టు, నేను ట్రీట్మెంట్ చేస్తుంటే దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కాపాడేది నేను అని అంటే ఆయన అన్నాడట, అయ్యా నీ హాస్పిటల్లో చనిపోతారా జనాలు అంటే చాలా మంది చంపేస్తున్నావు కదా నువ్వు అన్నాడు. నేను చంపట్లేదు, నేను జస్ట్ బతికిస్తాను. బతికించినప్పుడు చంపేవాడివి కదా నువ్వే, 2 రెస్పాన్సిబిలిటీ తీసుకోను. లేదన్న నోరు మూసుకొని వెళ్ళు, మా కృష్ణుడు కాపాడుతాడు. మారే కృష్ణ రాకే కృష్ణ మారేకే. భగవంతుడు బతికించాలి అంటే బతుకుతాడు, భగవంతుడు తీసుకెళ్ళాలి అనుకుంటే ఆయన పిల్లలు తీసుకెళ్తాడు అని అన్నారు. అప్పుడు డాక్టర్ కొద్దిగా వినయం వచ్చిందనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా వినయంతో ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెట్టు, నీకు జ్ఞానం వస్తుంది, భగవంతుడు ఎవరు ఏంటి అనే విషయాలన్నీ తెలుస్తాయి. ప్రభుజీ, ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏంటి? భక్తి ఆధ్యాత్మిక చైతన్యం 2 ఒకటేనా? భక్తికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మిక చైతన్యము అని అంటారు. ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వింటామో, అందుకే చాలా మంది అండి పూజలకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, వ్రతాలు నోములు చేయాలంటే చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటారు. అదే నువ్వు వచ్చి భాగవతం వినరా నాయన అంటే ఎవరు రాడనమాట, గీత చదువురా బాబు అంటే ఎవరు రాడనమాట. ఎందుకు అని అంటే మనకి ఒక స్టెప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఉంటాయి. 9 భక్తి మార్గములు అని అంటారు, మీరు వినే ఉంటారు కదా. మన ఛానల్లో ఒక ప్రవచనం ఉన్నది 9 భక్తి మార్గాలపైన. అందులో ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పుడు, ప్రహ్లాద హాస్టల్లో ఏం చదువుకున్నావు అని అంటే ప్రహ్లాదుడు అన్నాడు, చదివించి నను గురువులు చదివి తిని సకల శాస్త్రములు చదువులలో మరొమమెల్ల చదివి తిని తండ్రి అని ప్రహ్లాదుడు అన్నాడు అనమాట. అయ్యా నన్ను గురువులు చదివించారు, నేను సకల శాస్త్రములు చదువుకున్నాను, ఆ చదువులలో మర్మము అంటే ఎసెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ నేను నేర్చుకున్నాను అంటే చాలా ఆనందపడతాడండి హిరణ్యకశిపు. అంటాడు, ఏంటి అసారాంశమో చెప్పు ప్రహ్లాద అని అంటే
శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం బంధనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఆయన అంటాడు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం. శ్రవణం అంటే ఫస్ట్ స్టెప్ ఆధ్యాత్మిక భక్తి మార్గం లేదన్నా ఉంటే భగవంతుడి గురించి వినటం. ఇది గుర్తుపెట్టుకో. శ్రవణం, దాని తర్వాత కీర్తనం అంటే భగవంతుడి యొక్క నామ జపం చేయటం. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు భగవన్ నామ జపం చేసుకుంటే ఈరోజు ఏకాదశి కదా, 64 మాలలు చేస్తామని అందరం భగవన్ నామ స్మరణ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఎందుకు నేను జపం చేస్తున్నా? ఎందుకంటే జపం చేయటం భగవంతుని తెలుసుకోవటానికి అత్యంత ముఖ్యమైన మార్గము అని మనం విన్నాం కాబట్టి జపం చేస్తాం. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం. ఏదైతే మనం విన్నామో దాని గురించి స్మరణ చేస్తూ ఉండాలి. మనమేమో మాయపూర్లో మా గురువుగారి యాత్ర అయిందనమాట. మా గురువుగారు ప్రవచనాలు చెప్పిన విషయాలు ఆలోచిస్తూ ఒకరోజు రాత్రి 2-3 గంటలు నాకు నిద్ర పట్టలేదనమాట. అదే విషయాలు మనసులోకి వస్తున్నాయి. ఆ గురువుగారు ఏం చెప్పారు, ఈ విషయాలు ఎంత బాగా చెప్పారు అనే విషయం స్మరించటం అనేది చాలా ముఖ్యం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం. దాని తర్వాత అర్చనం వస్తుంది, దాని తర్వాత పూజ వస్తుంది. ఎప్పుడైతే మనం శ్రవణం కీర్తనం స్మరణం ఇవి చేస్తామో అప్పుడు మనం చేసే ఆరాధన ప్రేమతో భక్తితో భగవంతుడికి సమర్పణ చేయవచ్చు. కానీ మన వాళ్ళు ఏంటి, ఈ 3 స్టెప్పులు తీసేసి డైరెక్ట్ పూజ, డైరెక్ట్ వ్రతం అందులోకి వెళ్ళిపోతారనమాట. కానీ ఫస్ట్ వినాల్సింది భగవంతుడి గురించి, ఫస్ట్ చేయాల్సింది భగవన్నామ స్మరణ. దాని తర్వాత భగవంతుడు ఏం చెప్పారు, మన గురువులు ఏం చెప్పారు, భక్తులు ఏం చెప్పారని స్మరించుకోవటం. దాని తర్వాత మనం మెల్లమెల్లగా రావచ్చు. ప్రభుజీ చాలామంది అంటారు, అంటే కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వినటము మాట్లాడటము ఇవన్నీ ఇష్టపడకుండా డైరెక్ట్ పూజ, డైలీ పొద్దున్నే పూజ చేసామా మళ్ళీ మన పనికి మనం వెళ్ళామా అలా ఉంటారు. కొంతమంది ఏమో అసలు పూజలు జోలికే వెళ్ళరు, భగవంతుడు నా మనసులో ఉన్నాడు, నేను మనసులో తలుచుకుంటే సరిపోతుంది అంటారు. నిజంగా ఎలా చేసినా భగవంతుని అనుగ్రహం పొందొచ్చా? మళ్ళీ దామోదర మాసం అన్నాం కదా, దామోదర లీల గురించి ఒక చిన్న విషయం చెప్తాను. యశోదమ్మ ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే పెరుగుతో కవ్వం పెట్టి చిలుకుతుంది అన్నాం. ఎందుకంటే గోపికల యొక్క పని వెన్న తయారు చేయటం, పాలు, నెయ్యి, పెరుగు, వెన్న, ఇదే వాళ్ళ పని. రోజు వెన్న చిలుకుతూ ఉంటుంది. ప్రొద్దున లేచి ప్రతిరోజు అందరు గోపికలు అదే పని చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు తెలుసా అండి, కేవలం వెన్న చిలికేవాళ్ళు కాదు, నోటితో కృష్ణుడి గురించి పాడుతూ ఉండేవారు అనమాట. హే కృష్ణ, హే గోపాలక, హే కృపాజరనిదే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీన, హే మాధవ అని భగవంతుడి గురించి పాడుతూ భగవంతుని స్మరిస్తూ ఉండేవారు. అరే కృష్ణుడు ఇంత చిన్న పిల్లవాడైనప్పుడు పూతని సంహరించాడు, దాని తర్వాత తృణావర్తిని సంహరించాడు, అరే బ్రహ్మాండములన్నీ కూడా నోట్లో చూపించారు, ఏంటి కృష్ణుడి యొక్క మాయ, అలా స్మరిస్తూ వాళ్ళు చేసే పని చేస్తుండేవారు. కానీ మనసు మాత్రం కృష్ణుడి పైన ఉండేది, నోటి ద్వారా భగవంతుడి యొక్క నామస్మరణ. కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి. కానీ ఎలా చేయాలి? భగవంతుడి కోసం చేయాలి, భగవంతుడిని స్మరిస్తూ చేయాలి, భగవన్ నామం చెప్తూ చేయాలి. అది ఓకే ప్రభుజీ, ఎలాగో కార్తీక మాసం కదా, ప్రతి ఒక్కరు కూడా అసలు ఎప్పుడు పూజ చేయని వాళ్ళు కూడా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా చాలా దగ్గరగా ఉంటారు. ఆలయాలకు వెళ్ళటం కానీ, ఇంట్లో నిత్య దీపారాధనలు కానీ. ప్రత్యేకించి కృష్ణుని ఆరాధించే వాళ్ళు ఏ రకంగా ఆరాధిస్తే ఆయన అనుగ్రహం? కార్తీక మాసంలో దామోదరుడి యొక్క ఆరాధన చాలా విశేషం. కార్తీక మాసం వ్రతాన్ని ఊర్జ వ్రతము అని అంటారు. అంటే మన లోపల తేజస్సుని, శక్తిని, ఆనందాన్ని పెంచే వ్రతం అనమాట. ఎందుకంటే ఇది సాక్షాత్తుగా రాధారాణి యొక్క స్వరూపము అని మా సాంప్రదాయంలో బృందావన కృష్ణ భక్తి మార్గంలో చెప్తూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే మీరు చూడండి, ఎప్పుడు కృష్ణుడి పక్కనే రాధారాణి ఉంటుంది. మనం చెప్పటం కూడా రాధే కృష్ణ అని అంటాం, సీతారామ అని అంటాం, లక్ష్మీనారాయణ అంటాం. రాధే కృష్ణ అని అన్నప్పుడు రాధా కృష్ణ. కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు, మాసాన మార్గశీర్షోహం అని అంటారనమాట. మాసములలో నేను మార్గశీర్ష మాసాన్ని అని అంటాడు. మార్గశీర్ష అంటే డిసెంబర్లో వచ్చే ధనుర్మాసం అని అంటారు చూడండి, అది మార్గశీర్ష మాసం. మార్గశీర్షం ముందు వచ్చేది కార్తీకం. కృష్ణుడు మార్గశీర్షం అయితే రాధారాణి కార్తీకం అనమాట. కాబట్టి కృత్తిక అనేది రాధారాణి యొక్క పేరు అనమాట. కాబట్టి కార్తీక మాసంలో చాలా విశేషం. బృందావనంలో అయితే మీరు అడుగు వేయడానికి కూడా ప్లేస్ ఉండదు. బృందావనం ఊరు బయట వెహికల్స్ అన్ని ఆపేస్తారు, అంత రష్ ఉంటుంది. ఎందుకంటే బృందావనంలో పరిక్రమ, బృందావనంలో దామోదరి యొక్క నేతి దీప సమర్పణ, దామోదర అష్టక పారాయణ, బ్రహ్మముహూర్తంలో లేవటం, స్నానాది కార్యములు ఆచరించడం, ఇవన్నీ చాలా విశేషం అనమాట. ప్రభుజీ, ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది ఉండాలి, సహనం ఉండాలి, ప్రతిదానికి ఆవేశపడకూడదు, ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అసలు ఓర్పు సహనం గురించి భగవద్గీతలో ఏం చెప్పబడి ఉంది? చాలా విషయాలు భగవద్గీతలో ఓర్పు సహనం గురించి చెప్పారు. అయ్యా, ఏదైనా సరే సమంగా చూడు, అది నష్టమైనా సరే లాభమైనా సరే
మంచి అయినా సరే చెడైనా సరే మానమైనా సరే అపమానమైనా సరే తథా మాన అపమానయోహో సమదృష్టి కలిగిన వాడే నిజమైన ధీరుడు ముని అని చెప్తూ ఉన్నాడనమాట కృష్ణుడు భగవద్గీతలో. ఎందుకంటే అండి మనకి సమత్వం చాలా అవసరం, కంట్రోలింగ్ ద ఎమోషన్స్ అనేది చాలా అవసరం. మీకు ఒక విషయం చెప్తాను, చాలా ఈజీ కాదండి, చెప్పినంత ఈజీ కాదు. దానికి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే రాజసీకమైన వ్యక్తులతో వస్తువులతో ఆహారంతో మనం అసోసియేట్ అవుతామో అప్పుడు అది మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేమన్నమాట. ఎప్పుడైతే మనం సాత్వికంగా ఉంటామో ధార్మికంగా ఉంటామో, మీకు ఎగ్జాంపుల్ చెప్పానో లేదో నాకు తెలీదు. ఒకసారి మేము ఒక స్టూడియో నుంచి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాతో పాటు నడుస్తూ వస్తున్నప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటూ ఫాస్ట్గా నడిచేసరికి ఈ వ్యక్తిని భుజాలపైన ఇలా డాష్ అయిందనమాట. కింద పడిపోయాడు. కింద పడిపోయి లేసాడనమాట. లేసేసి నా దగ్గరికి వచ్చి, ప్రభుజీ నేను, అప్పుడు ఆయన మాల వేసుకున్నాడు. అయితే ఆయన చెప్పాడు, ప్రభుజీ నేను మాత్రం మాల వేసుకొని ఉంటే వీడు ముక్కు పలిగేది అని అన్నాడు అనమాట. అయితే అన్న చాలా మంచివాడు అయ్యా, నువ్వు సంవత్సరం పాటు మాల వేసుకొని ఉండు, ఎంతమంది ముక్కులు రక్షింపబడతాయి నువ్వు మాలలో. ఎందుకంటే ఆయన ఏమనుకున్నాడు, అరే నేను ఇప్పుడు మాల వేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, ఇలాంటి వస్త్రాలు వేసుకున్నా కాబట్టి నేను అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు అనే ఒక భావన మనసు లోపల ఉంది. అదే మాల లేకపోయింటే వాడు ముక్కు పలిగిపోయేది, పెద్ద యుద్ధం అక్కడ. సరే, అందుకే ఆధ్యాత్మిక భావన ఎందుకు మనకు కావాలి, ఎందుకు మనం బొట్టు పెట్టుకోవాలి, ఎందుకు మనం మాల వేసుకోవాలి, ఎందుకు మనం సాంప్రదాయంగా ఉండాలంటే ఎప్పుడైతే మనం ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్, చాలామంది అంటారు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు, ఇదంతా షో ఆఫ్ అంటారు. కాదండి, ఇవి ఇలా వేసుకున్న వాళ్ళ వల్ల చాలామంది ముక్కులు కాపాడబడుతున్నాయి, చాలామంది బ్రతికి ఆనందంగా ఉంది. ఎందుకంటే మనిషి అంటే ఎమోషనల్ కదా, వెంటనే యాక్ట్ చేయాలనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మికత ఏం చేస్తుందో తెలుసా అండి, ఆ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి నడుస్తున్నాడు, వీడు ఏదో త్వరలో ఉన్నాడు కాబట్టి వీడిని డాష్ ఇచ్చి వీడి కింద పడిపోయాడు. వాడు తప్పేమన్నా ఉందా? ఇంటెన్షనల్గా కాదు, ఎవరు చెయ్యరు. కాబట్టి జీవితంలో చాలా ఇలాంటివి ఉంటాయండి. మనం ఆలోచించాం, కానీ ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఒక క్షణం ఆగుతారు, ఆగినప్పుడు పరిశీలన చేస్తారు. ఇది మంచిది కాదు అని అనిపిస్తుంది, కానీ ఏమో చూద్దాం, కొన్ని రోజుల తర్వాత మంచి అనిపిస్తుంది. మీకు ఈ కథ చెప్పుంటాను కదా, నేను గుర్రం కథ చెప్పానా మీకు ఒకసారి? లేదు ప్రభుజీ. ఒక వ్యక్తి, ఒక ఆయన ఒక గుర్రం కొనుక్కుంటాడు, డబ్బులన్నీ ఇన్వెస్ట్మెంట్ చేసేసి గుర్రం కొనుక్కుంటాడు అనమాట. గుర్రం కొనుక్కుంటే పక్కింట్లో వాళ్ళందరూ వచ్చారే ఎంత బాగుంది, నువ్వు గుర్రం కొనుక్కున్నావు, ఎంత బాగైంది నీకు అని అంటారు. సరే అని ఆయన అంటాడు, ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది కదా. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఈ గుర్రం పారిపోతుంది ఇంట్లోంచి. అందరూ వచ్చి అంటారు, అయ్యో ఎంత చెడైందయ్యా నీకు, గుర్రం పారిపోయింది, నువ్వు డబ్బులన్నీ ఆ గుర్రం పైన ఇన్వెస్ట్ చేసావు, అది వెళ్ళిపోయింది. ఓ 10 రోజుల తర్వాత ఈ గుర్రం 10 గుర్రాలని పట్టుకొస్తుంది అనమాట ఇక్కడికి, వాళ్ళ ఇంటికి. పట్టుకోగానే అబ్బో ఎంత ఆశ్చర్యం, ఎంత మంచిదైంది, నీకు 10 గుర్రాలు పట్టుకొచ్చింది, 10 గుర్రాలు పట్టుకొచ్చిందంట. కొన్ని రోజులకి ఆ పిల్లవాడు ఇలా హార్స్ రైడింగ్ చేస్తూ కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది వాళ్ళ పిల్లవాడి. అందరూ వచ్చి అయ్యయ్యో చూసావా ఎంత అన్యాయం జరిగింది నీకు, మీ పిల్లవాడు కాలు పోయింది. ఓ 10 రోజులకి ఆ రాజ్యం పైన యుద్ధం ప్రకటించారనమాట. రాజు అన్నారు, ఎవరైతే 18 ఏళ్ళ పైన ఉన్నారో అందరు పిల్లలు వెళ్ళాల్సిందే, మగ పిల్లలందరూ యుద్ధానికి. అందరిని పట్టుకెళ్ళారు, వీడిని పట్టుకెళ్ళలేదు, ఎందుకంటే వీడి కాలు ఇరిగిపోయింది కాబట్టి. యుద్ధంకి వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు, వీడు మాత్రం బతుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏది మంచి ఏది చెడు ఎలా చెప్తామండి? సమయమే నిర్ధారిస్తుంది, మనకు ఓపిక కావాలంటే. ఈ నమ్మకం ఉండాలి, పరమాత్మ నాకు ఏది చేసినా మంచిగా చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి వచ్చింది అనుకోండి, మీరు ఆడుకుంటున్నారు, రేపు ప్రొద్దున ఎగ్జామ్ ఉంది, ఎంత మీరు ఏది చేసినా సరే ఫోన్ కానీ ఆ ఆట కానీ తీసేసి లోపలికి ఇంకో కావాలంటే ఒక చెంప మీద పీకైనా సరే నేను చదివిస్తుంది. ఇప్పుడు మనం మా అమ్మ అంత రాక్షసి ఇంకొకటి ఎవ్వరు లేరు, మా అమ్మ నా విలన్ అని అనుకుంటాం. కానీ నిజంగా అమ్మ విలనా? కాదు కదా, కాదు, మన పాలు కోసం. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు పెద్దగయ్యాక తెలుస్తుంది. నీకు ఈ సమయంలో అది చెడు అనిపిస్తుందేమో, అది ఆ వస్తువు తప్పు కాదు, ఆ వ్యక్తి తప్పు కాదు, ఆ సిచ్యువేషన్ తప్పు కాదు, నీ పరిమితి, నీ మెచ్యూరిటీ లేదు. నువ్వు పెరుగు, అప్పుడు నీకు తెలుస్తుంది ఏది మంచిది. పరమాత్మ ఎవరికీ చెడు చేయరు, ఇది గుర్తుపెట్టుకో.